ఇది మలయాళం రీమేక్. నిరం. సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఫస్ట్ మీరు ఫీల్ అయింది ఏంటి? నిరం చూసారు అప్పటికి? నిరం చూశాను, చూపించాడు రవికిషోర్. చూపించి అంటే నేను చెప్పాను విద్యాసాగర్ మ్యూజిక్ దానికి మలయాళం చాలా బాగా చేశాడు విద్య. నేను చెప్పాను రవికిషోర్కి నేనంటే చాలా పెట్, అంటే ఆయన ఆస్థాన విద్వాంసుడు నేను. ప్రతి సినిమా రవికిషోర్ నేనే చేయాలి మ్యూజిక్ అంటే. అంటే భయ్యా నువ్వు విద్యాతోటి చేయించు, చాలా బాగా చేశాడు మ్యూజిక్. ఆహా నాకు నువ్వే చేయాలి, నాకు నువ్వే కావాలన్నాడు. అప్పుడు నేను ఒకసారి సినిమా ఒకసారి చూసి చాలా అద్భుతంగా చేశాడు విద్య అయితే మటుకు. సెన్సేషన్ హిట్ మలయాళంలో. 1 year 2 years ఆడిన సినిమా, మ్యూజికల్ హిట్ అక్కడ కూడా. సరే మనం కూడా ట్రై చేద్దాం అనేసి కరెక్ట్గా నాకు ఆ గ్రిప్ దొరకడం. నేనేం చేశానంటే ఫస్ట్ ఈ సినిమా చూడగానే మిలియనియర్ కొత్తగా ఏమైనా కొత్త మ్యూజిక్ ప్రజెంట్ చేద్దాం మన తెలుగు ఆడియన్స్కి అన్న ఉద్దేశం నేనేం చేశాను, అక్కడ ఫిషర్మన్స్ కో ఉంది చెన్నైలో, మహాబలిపురం దగ్గర ఉంటుంది. ఒక 2 days మొత్తం నా సరంజామ్ అంతా తీసుకుని వెళ్ళిపోయినా. ఒక్కనే, అసిస్టెంట్స్ ఎవరు లేరు. నేను ఆ గిటారు మొత్తం టేప్ రికార్డ్స్ పెట్టుకొని ఫ్రెష్ ట్యూన్స్ అని ఈవినింగ్ సముద్రం దగ్గర కూర్చోవటం, గొడుగంత వాళ్ళు బ్రహ్మాండం చూస్తారు కదా ఫిషర్మన్స్ కో, గొడుగు వేసుకొని కూర్చొని అలా కంపోజ్ చేసి ఎన్నో ట్యూన్స్ చేశాను. కొత్త ట్యూన్స్ న్యూ అంటే ఫ్లేవర్ తోటి చేసుకొని అన్ని రికార్డ్ చేసుకొని వచ్చి నెక్స్ట్ డే సిట్టింగ్ అనమాట. రవికిషోర్ భాస్కర్ వచ్చారు. వస్తే ఒకటి వినిపిస్తున్నాను స్టైలిష్గా, కీబోర్డ్ అంతా చేయాలి. అందరూ డల్గా ఉన్నారు వాళ్ళిద్దరు. ఒక్క సాంగ్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఏంటి భయ్యా ఏంటంటే, భయ్యా ఇది కాదు మనకి, ఇంకా మెలడీ ఆ టైప్ కావాలి మనకని, ఇది చాలా న్యూ స్టైల్ భయ్యా ప్లీజ్, చాలా బాగా వస్తుంది నన్ను నమ్ము అంటే, అలా కాదు కానీ నువ్వు వేరే సెటప్ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. అప్పుడు సరే అప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ట్యూన్ చేశాను ఫస్ట్. ట్యూన్ అంటే అది దొరికింది ఆ ట్యూన్, అక్కడ నుండి ట్యూన్ ఇవ్వటం, అక్కడ నుండి సెట్ అయిపోయింది టోటలీ. సో వాళ్ళకి మెలోడీ కావాలని, మెలడీ కోసం మెలడీ ఎలాగో డెఫినెట్గా నేను చాలా మెలడీస్ చేశాను, అంటే సినిమాటిక్ మెలడీస్ అన్నీ. మీ ఫాస్ట్ బీట్లో కూడా మెలోడీ ఉంటుంది, ఎక్కడ అది పోదు ఎప్పుడు, ఏదో ఒక రాగంతో మిక్స్ అయి ఉంటుంది. ఎనీ ఫాస్ట్ సాంగ్ ఏది చేసినా కూడా ఒక రాగా మిక్స్డ్గా ఉంటుంది. అందువల్ల సాంగ్స్ బతికినాయి ఈరోజు. ఊరికే మైనర్ స్కేల్స్ వాటిలో చేసామనుకో, మామూలు పెంటటోనిక్ టోన్స్ అదే వెస్టర్న్ అవన్నీ వెస్టర్న్ వరకు ఓకే. మనకి పాట బతకాలంటే ఒక మంచి రాగం ఉండాలి. రాగంతో పాటు మన ఇష్టం. నేను రాగం పట్టుకొని ఏ పాట చేయలేదు సూపర్ గారు, అది ఫ్లో రావాలి అంతే. వచ్చినప్పుడు రాగంతో ఉంటుంది. అది మా గురువు గారికి ఉంది, అక్కడ నుండి మనకు వచ్చిన ఆయన ఆశీస్సులు. చక్రవర్తి గారు ఏ ట్యూన్ చేసినా ఆయన కూడా మంచి రాగంలో ఉంటుంది పాట. అన్ని మాస్, అన్ని హిట్స్ క్యాచ్గా ఉంటుంది. అది ఆ టింజ్ నాకు ఆయన దగ్గర నుండి వచ్చింది నాకు.